హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడ్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ట్రై మెథడ్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఛానల్లో ఉన్నాయండి, చూడండి. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, కావాలనుకునే వాళ్ళు చూడండి. పేపర్ 1 SGT 9th అంటే అక్టోబర్ మంత్ టెట్ ఎగ్జామ్ జరిగింది కదా, సో ఆ మంత్లో వచ్చిన బిట్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ ఇవి కూడా. సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి. ఇది మార్నింగ్ సెక్షను, నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్. ఇవన్నీ ట్రై మెథడ్ సంబంధించిన బిట్స్ అండి. ఇది వచ్చేసి సిక్స్త్ మార్నింగ్ సెషను, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్. సో దీనికి సంబంధించిన వీడియోస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. రాజా అనే విద్యార్థి నిర్మాణాత్మక మూల్యాంకనంలో పొందిన మార్కులు వరుసగా 6, 5, 7, 13 అయినా ఆ విద్యార్థి పొందిన గ్రేడ్ ఎంత అని అడిగారు. ఎంత అంటే B+ గ్రేడ్ అనమాట. నెక్స్ట్, విస్తరాకు తయారీ పద్ధతిని పరిశీలించి క్రమ పద్ధతిలో రాయండి అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. నెక్స్ట్, మనం తినే ఆహారం వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది, వారి శ్రమను అభినందించడం అనేది దేనికి సంబంధించింది అంటే ప్రశంస విలువలకు సంబంధించింది. సో ఆన్సర్ ఈజ్ 4th one. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్, చతురస్రం అన్నది 4 సమాన భుజాలు మరియు 4 సమాన కోణాలు గల సంవృత పటమని చెప్పడంలో నెరవేరే గణిత విద్యా ప్రమాణం ఏంటని అడిగారు. ఏంటంటే వ్యక్తపరచడం అనమాట. సో ఆన్సర్ ఈజ్ 2nd. నెక్స్ట్ చూడండి, 45,396 సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి అంటే ఏంటంటే వ్యక్తపరచడం అనమాట. సో ఆన్సర్ ఈజ్ 1st one. నెక్స్ట్ చూడండి, ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించండి అన్నప్పుడు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. సో ఆన్సర్ ఈజ్ 4th one. నెక్స్ట్, నూతన్ వద్ద 100 రూపాయలు ఉన్నాయి. అతడు దుకాణానికి వెళ్ళి 50 రూపాయలతో ఒక పుస్తకము, 15 రూపాయలతో ఒక పెన్ను కొన్నాడు. అయినా అతడి వద్ద మిగిలిన సొమ్ము ఎంత అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఇది విషయావగాహన సంబంధించిన అనుసంధానమా, సమస్య సాధన, ప్రాతినిధ్యపరచడమా, దృశ్యీకరణ దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అనుసంధానం సంబంధించింది. నెక్స్ట్ బిట్ చూడండి, గుడ్లు పెట్టే జంతువు, పిల్లల్ని కనే జంతువులు పోలికలు భేదాలు రాయండి అంటే ఇది దేనికి సంబంధించింది అంటే విషయ అవగాహన సంబంధించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.